side please. Local boys here. Side please. You don't come near. Kurrolante lachayali, peddolante side iవ్వాలి. Side please. Side please. Okay, just you and Tonna clear up wali. Side please. Side please. Janaka ఆడబోయే ఆటకి ఇంకా సైడ్ ఇవ్వాలి. వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. నిజంగా చూడ్డానికి స్టూడెంట్స్ లాగే ఉన్నారు. ఆగండి, నేను కూడా స్టూడెంట్ గా ఉన్నప్పుడు ఒక అద్భుతమైన కవిత రాశా. ఈ మధ్యనే కొన్ని మార్పులు చేర్పులు చేశా. మాట నేర్పిస్తుంది అమ్మ, నడక నేర్పిస్తాడు నాన్న, నడవడిక నేర్పిస్తాడు గురువు, మీలో ముదిరిపోయిన పిచ్చిని తగ్గిస్తుంది మా ఎక్స్ప్రెస్ రాజా. మీరు ఎప్పుడు మైక్ తీసుకుని మాట్లాడదాం అనుకున్నా ముందు పిండేశావు అని అప్పుడు ఆన్సర్ చెప్పాలి. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఎక్స్ ఫర్ పిండేశావు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫర్ ప్రదీప్. నాకు ఎక్స్ గర్ల్ ఫ్రెండా? ఎవరు? నో నో నో, ప్రదీప్ కి లైఫ్ లో అసలు ఎక్సే ఉండదు, మొత్తం సక్సెస్. లేదు, అంటే ఈ మధ్యన సోనాలి బేంద్రతో మాట్లాడడం తగ్గించా పెళ్లి అయిపోయాక ఆవిడికి. ఆవిడ ఇంచుమించుగా ఎక్స్ లెక్కల్లోనే వేసుకుందాం మనం. ఏదేమైనా ప్రదీప్ అంటేనే సక్సెస్, సక్సెస్ అంటేనే ప్రదీప్. ఈవిడ సింగిల్ స్క్రిప్ట్ లైన్ అనుకుంటా, ఏం చెప్పినా ఇదే ఆన్సర్ చెప్తారా? ఓకే, పి ఫర్ పిండేశావు. ఏం పిండి? ప్రదీప్ తో రియాలిటీ షో వావ్ అనిపిస్తుంది. ఓకే, ఆర్ ఫర్ పిండేశావు. రూమర్స్ అబౌట్ ప్రదీప్ వినాలనిపిస్తుంది. వాళ్ళు పాప సొంతంగా రాసుకుంటారు నాన్న. ఈ ఫర్ పిండేశావు. తర్వాత ఏమైంది? ఎక్స్క్లూజివ్లీ ఫర్ ప్రదీప్ ఏదైనా ఇచ్చేయాలని. సో స్వీట్, థ్యాంక్ యూ. ఎస్ ఫర్ పిండేశావు. స్టైలిష్ థింగ్ ప్రదీప్, ఏం చేసినా స్టైలిష్ గా ఉంటుంది. ఇంకో ఎస్ ఫర్ పిండేశావు. అదే ప్యాంట్ వేసుకున్నావు, షర్ట్ వేసుకున్నావు అన్నట్టు పిండేశావు. హ్యాండ్ పిండేశావు. ఇది బాగా వచ్చింది. సంథింగ్ అబౌట్ ప్రదీప్ సింపుల్ సూపర్ సెక్సీ. పిండేసావు అన్నప్పుడే నాకు అర్థమైంది. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఇలా కొన్ని అనివార్య కారణాల వల్ల అలాంటి ఆన్సర్లు వస్తుంటే దాంట్లో తప్పులేదు. వెరీ గుడ్. అంటే సందర్భం బట్టి అలాంటి ఆన్సర్ గ్యారంటీ వస్తుంది కదా. మా సుబ్బారావు కూడా ఇలాగే, అంటే పెళ్ళయింది బాగుంది, వైఫ్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాడు, పిచ్చ కొట్టుడు కొడుతుంది వైఫ్ అతన్ని. ఇలా కాదని చెప్పి ఓ రోజు చేసాడు, పాట్ మనోటి వేసాడు. వేయగానే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. నెల తర్వాత కోర్టు నోటీస్ పంపించింది. మనోడు జడ్జి ముందు నుంచున్నాడు. ఏవయ్యా, నీకు బుద్ధి ఉందా లేదా? పిల్లని పట్టుకుని కొడతావా? నువ్వు మీ ఆవిడ్ని కొట్టినందుకు గాను నీకు 1000 రూపాయలు జరిమానా అనగానే, సార్ ప్లీజ్ సార్, నేను ఇంకొకసారి కొడతాను సార్ మా ఆవిడ. అరే నీకు ఎంత ధైర్యం రా, నీకు అర్థమవుతుందా? జడ్జి ముందు నువ్వు ఇంకోసారి కొడతాడు అన్న. లేదు సార్, నా దగ్గర 1000 చిల్లర లేదు, 2000 ఉన్నాయి సార్. అయితే జడ్జి ఓకే ఓకే. మీరు ఎప్పుడైనా పగ తీర్చుకోవాల్సి వస్తే ఏం చేశారు? రివెంజ్. మీరు తీసుకునే క్రేజీ రివెంజ్ ఏమైనా ఉన్నాయా? పిండేశావు. అబ్బా, ఒకసారి మా ప్రిన్సిపల్ సార్ నన్ను అందరి ముందు తిట్టారు. సో ఆ కోపంతో ప్రిన్సిపల్ సార్ సీట్ కింద 20 గుండు పిన్సులు పెట్టాను. లెక్క సరిపోయింది. తర్వాత మళ్ళీ అంటే ఒక్కటి రాలేదు, మిగతా అన్ని వచ్చేసినాయి. సార్ విన్నారా? మొత్తం ఈయనే అంట. అది చెప్పారు, రేపు కాలేజీకి వెళ్ళాక పిన్నికి నీ ఒకటి ఇచ్చుకుంటాడు పీకుడు. పిండేశావు. సార్ తక్కువ మార్కులు వేసినప్పుడు సార్ బైక్ టైర్ లో గాలి తీయడం. ఇప్పుడు అదే కాలేజీలో చదువుతున్నావు నువ్వు? అదే కాదు. ఏం పేరు? పూర్ణ సాయి. పూర్ణ సార్, ఇది విన్నారా?
పిండేసావు. అబ్బా మా ఫ్రెండ్ మీద కోపంతో వాడి చెడ్డీలో ఎర్రచీమలేసా భయ్య. అప్పటి నుంచి వాడు చెడ్డీ వేసుకోవడమే మానేశాడు. ఆ ఎర్ర చీమలు లోపల ఉండడం వల్ల అప్పుడు బాడీలో మూమెంట్స్ ఎలా ఉంటాయి? నువ్వు బస్ స్టాప్ లో నుంచున్నావు, నీ పక్కన అటు ఇటు అమ్మాయిలు అందరూ నుంచున్నారు. ఇందాక కూర్చున్న సీట్ లోపలికి అవి జర్నీ చేసి లోపలికి వెళ్ళాయి. ఓకే, కానీ నువ్వు గోక్కోలేవు, పీక్కోలేవు. రెడీ? వెరీ గుడ్, యాక్షన్. ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు పక్కన, వాళ్ళు అప్పుడప్పుడు నీ కేసు చూస్తున్నారు. రండి అమ్మ, మీ ఇద్దరు రండి. యాక్షన్. వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు చూస్తున్నారు బిల్డప్ ఇవ్వు, చూస్తున్నారా వాళ్ళు బిల్డప్ ఇవ్వు చాలా స్టైల్ గా. ఓ జేబులో చేతులు అందుకు పెట్టుకున్నావా? అలా అందమైన అమ్మాయిలు పక్కన నడుస్తుంటే లోపల ఏం జరుగుతున్నా బయటికి చెప్పబోదు కాదనమాట. ఓకే, ఇంకా ఏం ధైర్యం నీకు? అయ్యా వాళ్ళు లేవడం చూడలే. అయ్యా పిండి అయిపోతావు భయ్యా. నువ్వు చెప్పమ్మా. అబ్బా పిండేసావు. నన్ను ఎవడైనా టీజ్ చేస్తే 2 బీర్లు వేసి వాడు బాబుకు ఫోన్ చేసి బండ బూతులు తిడతా, అది కూడా వాడి మొబైల్ నుండే చేస్తా. దాన్ని మళ్ళీ 2 బీర్ వేస్తావా? సరే, నీకు శాంపుల్ గా ఒక అబ్బాయిని తీసుకొస్తానమ్మా. ఎర్రసీమ లేడీ, రెడీ, యాక్షన్. ఏ పిల్ల ఎట్లున్నావు? ఎవడరా నువ్వు? నీ బాయ్ ఫ్రెండ్ ని. నువ్వు వెళ్ళరా. ఒక్క నిమిషం, నువ్వు ఇక్కడనే ఎవడరా, మళ్ళీ వస్తా. భయ్యా ఏం లేడీస్ తో మాట్లాడుతున్నావు? తెలిసిన వాళ్ళ? మన గర్ల్ ఫ్రెండ్ కాదు భయ్యా, నీ గర్ల్ ఫ్రెండ్. వద్దు భయ్యా, నీ పని నువ్వు చూసుకో, నాకెందుకు. ఆవిడేదో సీసాలో ఇసురుతున్న సౌండ్ వస్తుంది. ఎవడరా నువ్వు? అసలు నన్ను టీసేస్తావేం? ఎందుకంత చులకనా? పిండేసా. అబ్బా, 2 బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు వాటర్ బంద్ చేయడం. కనీసం న్యూస్ పేపర్ కూడా తీసుకెళ్ళి ఉండడు. పిండేసావు. మా ఫ్రెండ్ కి వైగ్రా టాబ్లెట్ ఇచ్చి పక్కన కుక్క పెట్టి రూమ్ లాక్ చేస్తా. మైక్ పక్కన బైక్ ఏమో ఒకసారి ఈ 2 వేళ్లతో కాలు వేళ్ళని పట్టుకున్నాను. పట్టుకో, అలా పట్టుకుని ఉండు. నాన్న రెడీ, నాన్న అందరు రెడీ. అంటే మంచి ఆన్సర్లు వచ్చినప్పుడు సన్మానం జరుగుతుంది. యా, ఇంకా పిండేసావు. నైస్ హెయిర్ స్టైల్ బ్రో. థ్యాంక్ యూ. అది ఎటు నుంచి ఎటు వెళ్ళింది? కింద నుంచి పైకి వెళ్ళింది. అది అంతేలే, అలాగే వెళ్తుంది, కానీ అక్కడ దాకా వెళ్ళి తిరిగింది. కేరళ హెయిర్ స్టైల్ బాగుంది. నా గర్ల్ ఫ్రెండ్ మేకప్ లేకుండా ఉన్నప్పుడు పిక్ తీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేశాను. నీకు లైక్లు వచ్చాయి, ఆవిడకి వచ్చాయా? నాకు బ్రేకప్ వచ్చింది. అబ్బా పిండేసావు. అయ్యో బీటెక్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ చేద్దామని ఒక అన్నయ్య పిలిచిండు. ఆయన చెప్పిన పని నేను చేయలే. లవ్ లెటర్ రాసి నా పేరు రాసి ఒక అమ్మాయి బుక్ లో పెట్టేశాడు. తర్వాత కంప్లైంట్స్, పనిష్మెంట్స్, ఇజ్జత్ మొత్తం పోయింది. ఆ తర్వాత అదే లవ్ లెటర్ అన్న పేరు రాసి నేను మేడం బుక్ లో పెట్టా. తర్వాత జరిగిన అయిపోగానే చెప్పండి. ప్రతి ఎగ్జామ్ లో అన్న ఫెయిల్ అయ్యిండు. అయిపోయిందా? సూపర్, భలే చెప్పే భయ్యా. కానీ నువ్వు ఏం చెప్పావు నేను వినలేదు, కానీ నువ్వు చెప్తున్నప్పుడు బాడీలో రిథమ్ ఉంది. డాన్స్ చేద్దు అంతా. ఇప్పుడు ఈయన హీరోయిన్. ఓకే, మ్యూజిక్. మనకే తెలియని ఫ్యూచర్ గురించి ఫూలిష్ ప్రశ్న ఏంటి, నెక్స్ట్ ఏంటి అంటూ గోలేంటి, ఇంకో నాన్నైనా
నేను చెప్పలే అబ్బాయి బాడీలో రిధం ఉందని. ఇంకా పిండేసావు. ఇంకొంచెం ఫీల్ తీసుకురా. పిండేసావు. అది వచ్చింది ఇప్పుడు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు భయ మా పోరిన్ కిస్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా పోరిన్ కిస్ అడిగినా భయ, నాకు ఇయ్యలేదు. మా పోరి ముంగటనే వేరే పోరి కిస్ ఇచ్చిన, దాంతో మా పోరి వచ్చి నాకు కిస్ ఇచ్చేసింది. వాళ్ళు ఇంత అమాయకులా అని ఆలోచిస్తున్నాను నేను. ఓకే, మైక్ పక్కన పైకి ఇమ్మా. 2 వేలతో కాలు పట్టుకుని వెళ్ళిపో. ఓంగోడు ఆలస్యం వేసేస్తున్నారు. పిండేసావ్. చెప్పమ్మా. నా కొడు మీద రివెంజ్ తీసుకోవాలనిపిస్తే వన్ సులభ్ కాంప్లెక్స్ లో స్వీపర్ గా పెడతా. వెరీ గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ వన్. ఎందుకంటే పాపం అక్కడ ఎక్కువ పని ఉండదు. ఎందుకంటే ఈ మధ్యన ఎవడు గ్యాప్ ఇవ్వట్లే. ఇంకా పిండేసావ్. నేను ఇంటర్ చదివేటప్పుడు ఒక అతను రోజు ఫాలో అయ్యేవాడు. ఇది ఇంటర్ అయిపోయిందా? రోజు ఫాలో అయితే మర్యాదగా చెప్పి చూసాను, ఫాలో అవ్వద్దు, మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని. వినలా. నెక్స్ట్ డే మా ఇంటి ముందుకు వచ్చి నుంచుని ఉన్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, దమ్ముంటా అని చెప్పి లోపలికి వెళ్ళి మా వాళ్ళని పిలుచుకొచ్చా. పిచ్చి మొహోడు అక్కడే నిలబడ్డాడు. తర్వాత అతని పరిస్థితి సామాజ వర్గమున. ఈసారి నుంచి ఇంటి వరకు వద్దు, మా ఎక్కడ కనిపిస్తే అక్కడ వేసేసేయండి. ఓకే. పిండేసావు భయ్యా. అబ్బా, నా గర్ల్ ఫ్రెండ్ నాకు హ్యాండ్ ఇచ్చింది. నాకు తెలిసిన సాడిస్ట్ ఫ్రెండ్ అయిన ఒకరితో ప్యాచప్ చేశా. ఇంతకంటే అద్భుతమైన రివెంజ్ ఇంకోటి ఉంటే తెలుసా నీకు? అస్సలు భయ్యా, నిజంగానే. కానీ నువ్వు సాటి మగవాడిని మళ్ళీ కష్టాల్లో దించావు. పిండేసావు. వాడి ఫోటో ఫేస్బుక్ లో పెట్టి వాడే పులిరాజా అని పెడతా. నేను ఎన్ని రోజులు తెలుసుకుందాం అనుకుంటాను ఆ పులిరాజా ఎవరని. పిండేసావు. నువ్వేమైనా రివెంజ్ తీసుకున్నావా? నీ మీద ఎవరైనా తీర్చుకున్నారు రివెంజ్? మా ఫ్రెండ్ పక్కింటి ఆంటీకి లైన్ వేస్తే ఆయన పక్క జరిపి నువ్వు వేసావా? ఏం రివెంజ్ తీసుకున్నావు? పోయి అంకుల్ కి చెప్పా. ఏమని చెప్పావు? ఆంటీకి లైన్ వేస్తున్నాను, నన్ను వేయనివ్వట్లేదు. పిండేసావు. వాడు తినే ఫుడ్ లో మోషన్ టాబ్లెట్ కలిపి వాటర్ రాకుండా చేస్తా. ఓ, దట్ పరిస్థితి ఇస్ వెరీ టఫ్. నెక్స్ట్ ఏంటి? పిండేసావు. అబ్బా, వాడి గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి, ఈ వాడు ఎవడు భయ? అందరూ వాడుతున్నారా? వాడు ఎవరు? ఓ ఫ్రెండా? ఓకే. ఒకవేళ నాకు నా ఫ్రెండ్ కి గొడవ అయింది అనుకో, వాడి గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి, నీ బాయ్ ఫ్రెండ్ ఇంజన్ లేని ఇంజనీరు, ఫిలమెంట్ లేని బల్బ్ అని ఫోన్ చేసి చెప్తా. నీకెలా తెలిసి ఈ విషయాలు? అప్పుడప్పుడు అలా జరిగిపోతుంది. చాలా సరదాగా మీ సూపర్ రివెంజ్లు అన్ని చెప్పారు. సో మీలోంచి ఒక 4 సెలెక్ట్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ ఒక భయంకరమైన టాస్క్ ఆడాలి. రెడీయా? ఓకే, ఆ 4 వీళ్ళ 4కి రాబోతున్న భయంకరమైన టాస్క్ చూడగానే మీరు అమ్మయ్య బతికిపోయాం అని మీరు అనుకుంటారు. ఓకే, సో లెట్స్ సీ వీళ్ళ 4 ఎవరు గెలుస్తారో. ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు వీళ్ళకి చిన్న టాస్క్ ఉంది. చాలా సింపుల్ గా ఇక్కడ నుంచి ఆ పెద్ద బొచ్చులో ఉన్న వాటర్ ని జాగ్రత్తగా తీసుకొచ్చి ఈ గ్లాస్ లో పోస్తారు. చేతితో తీసుకొస్తే చేతుల్లో పెడతాయి కాబట్టి స్పూన్ లో తీసుకుని వాటిని తీసుకొచ్చి ఈ గ్లాస్ లో వేస్తారు. ఆ స్పూన్ కూడా చేతితో పట్టుకుంటే చేనే పెడుతుంది కాబట్టి స్పూన్ నోట్ తో పట్టుకుంటారు. అండ్ ఒకసారి స్పూన్ నోట్ లో పెట్టుకున్నాక చేతులు వాడడానికి లేదు, ఒడ్డు పెట్టుకుని కింద కొంగుని బొచ్చులోకి అందులో తీసుకుని నడుచుకుంటూ వచ్చి అందులో వేయాలి. ఒకసారి గేమ్ స్టార్ట్ అయ్యాక ఇంకా మళ్ళీ మీరు హ్యాండ్ తో పట్టుకోవడానికి లేదు. రెడీయా? ఒక గర్ల్, ఒక బాయ్ ఫస్ట్ రౌండ్ ఆడతారు. 3, 2, 1 గో.
ఆవిడ ఆపేస్తా. సూపర్. Come on, Bhaiya. You can do it. Yes, you can do it. Come on, Shabash. You can do it, Bhaiya. పాప అమ్మాయి కూడా ఇక్కడే సగం పోస్తున్నావు. అంత తీసుకెళ్తే అక్కడ దాకా ఏం మిగిలిద్ది? రెడీ? 5, 4, 3, 2, 1. నీకు రాశి ఫలాలు సరిగ్గా రాసిలేవు అనుకుంటే ఇవాళ. వెల్ ప్లేడ్. సగం దారిలో పడిద్ది. పడిన 4 చుక్కలు గ్లాసులు నేల మీద పడతాయి. అదేంటో అన్ని నీకే జరుగుతున్నాయి. సర్లే, మీ ఇద్దరు ఆడుతుంటే వాళ్ళిద్దరి పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. సో మీ ఇద్దరు అటు, మీ ఇద్దరు ఇటు. సో ఇప్పుడు మీరిద్దరు ఈ టాస్క్ ని ఎంత వెరైటీ ఆడతారనేది ఇప్పుడు ముఖ్యమైనది. ఓకే, స్పూన్స్ ఇన్ ద మౌత్స్. 3, 2, 1 గో. ఒకవేళ ఈ గ్లాస్ నిండిపోతే కింద గ్లాస్ లో వేసుకోవచ్చు. హే, ఇక్కడ ప్యాచ్ పడింది. జాన్, ఇక్కడంతా జిడ్డుగా ఉంది. ఏమో స్పూన్ మీద కోపడుతున్నావు, ఏమైంది? శభాష్ భయ్యా. yes, you can do it, brother. I am proud of you. You can do it. yes. Five, 4, 3, 2, 1. అమ్మా, పిండేశారు. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. సో నలుగురిలో ఒకళ్ళే తేడాగా ఆడారు. ఆ ఒకళ్ళే విన్నర్స్ అవుతారు. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. అందానికి సెల్ఫీవే అదిరిపోయావే ఉల్టూ నచేసావే దిల్లో ఖర్చు వేసావే. రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో బీభత్సంగా ఆడుతున్నారు అండ్ ఎంతో బాగా ఆన్సర్లు చేస్తున్నారు. చాలా షార్ప్ ఉన్నారు మీరు కూడా. నేను అప్పుడప్పుడు జోకులు వేస్తా. లైక్ ఓకే, సో సాధారణంగా మనకి చాలా ఫిక్షనల్ క్యారెక్టర్స్ బాగా నచ్చుతూ ఉంటాయి. సూపర్ హీరోస్ గానీ, లార్జ్ దాన్ లైఫ్ చాలా క్యారెక్టర్స్ ఉంటాయి కదా. మూవీస్ లో చాలా చూస్తాం. హాలీవుడ్, బాలీవుడ్, మన టాలీవుడ్, ఏ వుడ్ లో అయినా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసిన వాళ్ళు గానీ, ఇమాజినరీ క్యారెక్టర్స్ గానీ, ఏ ఫిక్షనల్ క్యారెక్టర్స్ నైనా మీరు పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఎవరిని చేసుకుంటారు? ఓకే, వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి, పందులు వాటి పెంపకాల లాగా వాటి ఉపయోగాలు ఏమిటి అనేది నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకే, పిండేసావు. నేను టైటానిక్ సినిమాలో రోజు లాంటి అమ్మాయిని పెళ్లి చేస్తాను. ఎందుకంటే రోజు డ్రాయింగ్ చేయొచ్చు, రోజు బొమ్మ గీయచ్చు. అంతవరకు ఆలోచించు. నిన్ను ముంచేస్తుంది, ఆవిడ తేలుతుంది. నీకు అర్థం కావట్లేదు. పిండేసావా? రామాయణంలో శూర్పణక్కని పెళ్లి చేసుకుని కంట్రోల్లో పెడతా, అప్పుడు రామాయణం జరగదు కదా. బాగా వెనక్కి వెళ్ళాడు అబ్బాయి. అంతా అడవిలోనే ఉండాలి భయ్యా, ఆకులు కాయలే, ఇంకేం ఉండవు. పిండేసావు. అవతార్ని పెళ్లి చేసుకుంటా, ఇద్దరం కలిసి స్వచ్ఛ భారత్ కోసం ఫైట్ చేస్తాం. తోక అడ్డం వస్తుంది. ఆ తోకతో కూడా క్లీన్ చేస్తూ ఉండొచ్చు అనమాట. స్వచ్ఛ భారత్ అంటే అదా, కానీ కలర్ బాగుంటుంది, ఎంత ఉతికినా పోదు. కుమార్ 21 లో హెబా పటేల్ చేసుకుందాం అనుకుంటాం. ఎవరన్నా? హెబా పటేల్. హెబ్బా
బాగా కోఆపరేట్ చేస్తా భయ. షీఈ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు మీ. సో సాధారణంగా ఎక్కువగా ఏడిపిస్తాను. సో ఆవిడ పేరుని హెబ్బా అని పిలవకుండా మేము కాదు హెబ్బా. సో అదే గుర్తొస్తుంది నాకు ఆ పేరు. ఏదన్నా ఒకసారి ఆ స్టైల్ హెబ్బా. హెబ్బా. ఓకే వెరీ గుడ్. ఇంకా పిండేసావు సొగ్గాడే చిన్ని నాయనలో నాగార్జున చేసుకుంటా. ఆల్రెడీ ఆ సినిమాలో 5 ఉన్నారు. ఎందుకు పాపా నీకు ఈ కష్టాలు? నాకు సార్ అంటే కష్టమే. ఆయన నువ్వు లేచావని అరవట్లే, నేను ఆన్సర్ చెప్పొద్దని అరుస్తున్నాను. పిండేసావు. అబ్బా కరెంట్ తీయ సినిమాలో టీచర్ క్యారెక్టర్ ఎవరుంటారు? సన్నీ లియోన్. ఆమె పెళ్లి చేసుకోవాలి. పిండేసావు. ఆ, ఉమేద్ ఖాన్ పెళ్లి చేసుకుందాం అనుకుంటాం. ఏం చేస్తా? తన ఐటమ్ సాంగ్ చేస్తుంటే నువ్వు కళ్ళు తుడుచుకుంటూ ఉంటావా? పిండేసావు. ఓకే హల్కిని పెళ్లి చేసుకోవడానికి నన్ను ఏడిపించిన అబ్బాయిలందరు లిస్ట్ ఇచ్చి వాళ్ళని నలిపేసినట్టుగా నలిపేయమంటాను. లిస్ట్ లో ఉన్న వాళ్ళందరినీ ఇస్తావమ్మా? అమాయకులు పాపం అంతమంది. ఓకే పిండేసావు. ఎస్. క్రిస్టి సినిమాలో కంగనా ఉంటుంది కదా, కాయ. ఆ కాయని పెళ్లి చేసుకుంటే ఎలా కావాలంటే అలా మారిపోతుంది కదా. రోజు రోజు వేరే ఎలా కావాలంటే అలా మారిపోతుంది. వాటే తాటిపోయా. అదే బా పిండేసావు. ఏమాయి చూసావులో సమంతాన్ని చేసుకుంటా. ప్యూర్ లో కాబట్టి. అదే వదినక్కడ ఈ మధ్య నాకు కూడా ఇలా ఉంది. పిండేసావు. ఆ, బాహుబలి సినిమాలో కట్టప్పని పెళ్లి చేసుకుంటా. ఎందుకంటే బాహుబలిని ఎందుకు చంపడో తెలుసుకోవడం కోసం. దాని బదులు 1 సంవత్సరం అయితే తెలిసిద్దిగా. అనవసరంగా పెళ్లి చేసుకోవడం ఎందుకు? నేను మాట్లాడతా ఆయనతో. ఆ? ఓకే. అబ్బా పిండేసావు. నానిలో మహేష్ బాబుని చేసుకుంటా. పొద్దున ఏ వాడిని స్కూల్కి ఎత్తుకెళ్తా, సాయంత్రం వాడిని నన్ను ఎత్తుకెళ్తాడు. మైక్ ఆయనకి ఇచ్చేసి డ్రామా. మీలో తెలియని ఒక కవి హృదయం ఉంది. ఇందాకేమో బీరేసి కొడతా అంటున్నావు, ఇప్పుడేమో పొద్దున స్కూల్కి ఎత్తుకెళ్తా అంటున్నావు. నీలో మామూలుగా లేవమ్మా. ఓకే సో ఇప్పుడు మా కోసం ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు మేడం గారు. పిఠాపురం ఆర్కెస్ట్రా వారి తరఫు నుంచి కోడి రవలి గారి నృత్య కార్యక్రమం ఇప్పుడు మొదలవబోతున్నది. వెనక వరుసలో ఉన్న వాళ్ళందరూ ఈలలో వేసిగా కోరుకుంటున్నాం మేము. ఎర్ర చుక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కుట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా వెరీ గుడ్ సూపర్. మల్లతిగా హెబ్బా పిండేసావు. ఆటా సినిమాలో ఇలియానాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ 0 సైజ్ నాకే దక్కాలి, ఆ మ్యూజిక్ నాకే కావాలి. అవునులే, సైజ్ కి మ్యాచ్ అయ్యేలాగా ఉంది. అబ్బా పిండేసావే. నేను వరుడు ఫెమ్ లో అభిరామ్ క్యారెక్టర్ లాంటి అతన్ని అయితే చేసుకున్నా. మీకు ఎవరికి తెలియని భయంకరమైన నిజం, ఆ క్యారెక్టర్ నేనే ప్లే చేశాను అనమాట. ఎందుకమ్మా? ఎందుకంటే లోక కళ్యాణం కోసం పుట్టేవాళ్ళంటే కష్టపడదు. పిండేసావు. నేను ఐరన్ మ్యాన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సమాజంలో నాకు నచ్చినవన్నీ కూల్చేయచ్చు కదా. అమ్మా అరే నువ్వు తప్పు చేసావు. నువ్వు తప్పు చేసావు. అబ్బా పిండేసావు. మగధీర సినిమాలో కాలభైరవం చేసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే కాజల్ కోసమే అంత చేశాడంటే కాజల్ కి డబ్బాలు ఉంటా, నా కోసం ఇంకెంత చేస్తాడు. పిచ్చి పలు రకాలు. పిండే
పిండేసావు. ఆ, హ్యారీ పోటర్ మూవీలో హ్యారీ పోటర్ ని పెళ్లి చేసుకుంటా. అతనికి మ్యూజిక్ తెలుసు కదా. ఈ మధ్యన ఆయన వాయిస్తున్నాడా నాకు తెలియదే. ఓన్లీ కర్ర తెచ్చి తాంటాను చూసా, వాయిద్యం చూడలే. పిండేసావు. నేను అదే సినిమాలో హీరోయిన్ పెళ్లి చేసుకున్నా. ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ రియాలిటీలో కన్నా ఇల్యూషన్ లోనే బాగుంటుంది. అమ్మాయి పేరేంటి చెప్పు. తెలీదు భయ్య. లక్కీ ఫెలో. పేరు తెలియపోయినా పెళ్లి చేసుకుంటా అంటున్నాను. వెరీ గుడ్. నాశనం. పిండేసావు. ఓకే, వెరీ గుడ్. ఈగ సినిమాలో సమంతం చేసుకుంటా. ఎందుకంటే నేను వేరే జన్మ ఎత్తితే మళ్ళీ ఆమె నన్ను లవ్ చేస్తా. ఏదో ఒక సినిమాకి ఈగల్ని వాటిని ప్రేమించింది భయ. అన్ని సినిమాలు అన్ని జంతువులు పేరుతారు, ఇంకా లాభం లేదు. పిండేసావు భయ్యా. నేనా? జదేక వీరుడు అతిలోక సుందరిలో శ్రీదేవిని పెళ్లి చేసుకుంటా. బాబోయ్ చాలా నెక్కిళ్ళు. యా? ఎందుకంటే ఇంద్రుడు నాకు మామ అవుతాడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చీకటి ఇస్తాడు కాబట్టి. ఇల్లరికం రమ్మని పట్టుకుని కూడా వెళ్ళిపోతాడు. పిండేసావు. హే, ఏదో తెలియని ఫీల్ రాలే. ఇది మళ్ళీ పిండేసావు. వచ్చింది. బొమ్మరిల్లు బొమ్మరి బొమ్మరిల్లు. కొంచెం పాత సినిమా కదా, సీడీ స్టక్ అయింది అంతే. ఒకసారి అని తుడిచి మళ్ళీ పెట్టిపోయా సీడీ. ఇప్పుడు చెప్పు. బొమ్మరిల్లు సినిమాలో కలేజాని పెళ్లి చేస్తా. ఎందుకంటే ఆమె చిన్న పిల్లల క్యూట్ క్యూట్. కలేజా. బొమ్మరిల్లు సినిమాలో కలేజా ఎందుకు వచ్చింది? ఎదురా భయ, ఎదురా. పురాణం నాగరాజ్ నిన్న మొన్న కిదర్ గయా రే తూ. బొమ్మరిల్లు సినిమాలో కలేజా. కలేజా. బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ పేరేంటి? కలేజా. ఆరెంజ్ మూవీలో హీరోయిన్ ఎవరు? కలేజా. ఆరెంజ్ మూవీలో హీరోయిన్ కలేజా. బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ కలేజా. జెనీలియా. జెలీలియా. జెనీలియా. జెలీలియా. జెనీలియా. జెనీలియా. ఈవిడెవరు? నాకు టంగు మాత్రమే స్లిప్, నీకు చాలా స్లిప్. ఈ కలేజా ఎవరు భయ్యా? హీరోయిన్ అంట. కలేజా భయ్యా, కొంచెం తేడా పీస్లా ఉంది ఇది. ఎవడో రాంగ్ బటన్ నొక్కాడు భయ్యా నీకు. బట్ వెళ్ళండి, సూపర్ నాన్న. ఇలాగే ఉండి అసలు తగ్గదు. కలేజా. ఆషికి 2లో శ్రద్ధ కపూర్ని చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే తనది ప్యూర్ లవ్ కాబట్టి. చివర్లో బ్రిడ్జ్ మీద దూకుమాక. వర్షం పడ్డం, నువ్వు కోటేయడం. భయ్యా అబ్బాయికి మైక్ ఇవ్వండి. బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ ఎవరు? కలేజా. అన్న మిమ్మల్ని కన్ఫ్యూజ్ అయ్యి చెప్తున్నా అన్న. పిండేసావు. ఎస్. అపరిచితుడు సినిమాలో రెమోని పెళ్లి చేసుకుంటాను. ఎందుకంటే 100 రకాల ముద్దులతో 1000 రకాల పూలతో ప్రేమిస్తాడు. పాప బాగా రొమాంటిక్ అనుకుంటా. పిండేసావు. ఓకే, చెప్పు ఆన్సర్. ప్రేమ మూవీలో శృతి హాసన్ పెళ్లి చేసుకున్నాము. ఎందుకంటే సగం దూరం మొత్తం మర్చిపోద్ది. ఎందుకంటే మిడ్ మార్క్స్ పర్సెంటేజ్ అన్ని ఫ్రీగా వస్తాయి కాబట్టి. ఓ, నువ్వు ఆ పార్ట్ అంటున్నావా? నేను గతం మర్చిపోయే పార్ట్ అనుకుంటున్నా నేను. వెరీ గుడ్. రామ్రాజ్ ధోనీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఇప్పుడు సూపర్ గా ఆన్సర్లు ఇచ్చారు కాబట్టి సగం సగంగా కొంచెం కొంచెంగా ఛాన్సులు కాకుండా ఈసారి మొత్తం అందరం కలిసి ఆడదాం. సో ఈ సెకండ్ దాంట్లో ముందుగా బాయ్స్ అందరు రండి. ఈ మార్క్ మీద ఉంచండి అందరు. స్ప్రెడ్ అయ్యి ఈ బాక్స్ మీద. సో మీరందరూ చాలా చక్కగా బంక్ కొడితే దొరికిపోయిన స్టూడెంట్స్ లాగా, సబ్జెక్టులు ఎన్నిసార్లు రాసినా మిగిలిపోయిన స్టూడెంట్స్ లాగా, హాల్ టికెట్ ఇవ్వడానికి అటెండెన్స్ సరిపోని క్యాండిడేట్ లాగా చాలా చక్కగా నుంచున్నారు. కాబట్టి మీరు ఇదే బాక్స్ మీద రొటేట్ అవుతూ ఉంటారు, ఐ మీన్ తిరుగుతూ ఉంటారు. అండ్ అది కూడా ఆపోజిట్ లో డక్ లాగా నడుస్తూ ఉంటారు. సో ఇలా నడుస్తున్నప్పుడు మ్యూజిక్ ఆఫ్ అవుతుంది. మ్యూజిక్ ఆఫ్ అయితే సెంటర్ లో ఉన్న బాల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. ఎవరి చేతిలో ఏదో బాల్ ఉంటుందో వాళ్ళు మిగులుతారు. మిగతా వాళ్ళు క్లాప్స్ కొట్టి వెళ్ళి ఆ చైర్స్ లో కూర్చుంటారు. రెడీగా? హియర్ వి గో. 3, 2, పొజిషన్స్ డౌన్, గో.
లేదు దూరిపోతావు. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్, గుడ్ ట్రై. ఈసారి కింద కూర్చోండి, ఇలా చేతులతో కాళ్ళు ముందు తోసుకుంటూ. రెడీ 3, 2, 1 మ్యూజిక్. సో వెల్ ప్లేడ్, మీరు కూడా సూపర్. ఈసారి మోకాళ్ళ మీద కూర్చుని పాకుతారు. కూర్చోండి. 3, 2, 1 గో. వెరీ గుడ్. ముగ్గురు అర్థమవుతుంది. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్. ఈసారి పడుకుని పైకి హ్యాపీగా పడుకో. రెడీ 3, 2, 1 గో. అదేంటి ఆయన బాల్ పట్టినాడు, నువ్వు ఆయన పట్టినావు. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్, కంగ్రాచులేషన్స్. కమాన్. పిల్లాడు బాగా కష్టపడ్డాడు, కళ్ళజోడు ఉండడం వల్ల ముందే చూస్తాడు బాల్ ని. వెల్ ప్లేడ్, కంగ్రాట్స్. అందానికి సెల్ఫీవే అదిరిపోయావే ఉల్టూ నచ్చేసి. సో అబ్బాయిలు బీభత్సం కష్టపడ్డారు, వెరీ గుడ్. సో అమ్మాయిలు లెట్స్ డు కుమ్ముడు. కమాన్. పన్నెండు మంది ఉన్నారు. 12 మందిలోంచి 6 మిగులుతారు ఫస్ట్ రౌండ్ లో. సో జాగ్రత్తగా ఆడండి అమ్మా. ఆ బాల్ మ్యూజిక్ అయిపోగానే గుద్దుకుంటారు, జాగ్రత్త. సో ఆ టైంలో ఫ్లోర్ కి ఏం కాకుండా చూడండి ప్లీజ్. 3, 2, 1 మ్యూజిక్. ఎవరో గుండ్లు గుద్దుకున్న సౌండ్ వచ్చింది నాకు. నీతోకే ఆ బాధితుడు ఎవరా అనుకున్నా. సో ఇప్పుడు మీ 6 రివర్స్ లో నడుస్తారు. రివర్స్ టర్న్. రెడీ 3, 2, 1 మ్యూజిక్. వెల్ డన్, సూపర్, వెల్ ప్లేడ్. సింగిల్ లెగ్ మీద వెళ్తారు. మీరు ఎప్పుడైనా కాళ్ళని పెట్టి షిఫ్ట్ అవుదాం అనుకుంటే అని ఇంకో లెగ్ దాడు. ఏ నిమిషానైనా ఒక లెగ్ మాత్రమే ఉండాలి, లేదా మీరు ఆల్టర్నేట్ జంప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. 3, 2, 1 మ్యూజిక్.
వెల్ డన్ సూపర్. చాలా బాగా ఆడారు మీ ఇద్దరు. కంగ్రాచులేషన్స్, వెల్ ట్రైడ్, సూపర్. దీన్ని ఎందుకు పిండేశారమ్మా? వెల్ డన్ కంగ్రాట్స్, థ్యాంక్ యూ. ఇప్పుడు మీలోంచి ఇద్దరు ఆ చైర్ లో కూర్చుంటారు, ఫైనల్ రౌండ్ ఆడతారు. సో ఆ ఇద్దరు ఎవరంటే మేడం గారు రండి. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ లాగా భలే మస్తుందని అందం మల్లతిగా. ఆ డిస్కవరీ ఛానల్ లో చేసింగ్ లాగా అలా పైకి దూకేకు సింహం లాగా. రామ్రాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజాలో ఫైనల్ 2 ఆడడానికి ఇద్దరు గజ ఈతగాళ్ళు వచ్చారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి గురించి తెలుసుకుందాం. గురుగారు మీ పేరు? రామచంద్రారెడ్డి, ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్, సూపర్. మేడం గారు? కోడి రవలి, చెప్పమ్మా, ఏం చదువుతున్నావు? డిగ్రీ కంప్లీటెడ్ అన్న. తోస్తారు బయటికి? తోస్తారు, అయిపోయింది. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్, వెరీ గుడ్, సూపర్. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ చైర్ లో కూర్చుంటారు, అది గిర్ర తిరుగుతుంది. దాని తర్వాత మీకు తిరుగుతుంది. ఆపగానే మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడికి వెళ్ళి హ్యాండ్స్ బ్యాక్, ఓన్లీ నోటితో తిరగేస్తున్న గ్లాస్ ని స్ట్రైట్ గా నుంచోబెడతారు. రెడీయా? ఓకే గురుగారు, రెడీ? 3, 2, 1 గో. ఇంకేంటి భయ సంగతులు? ఏమున్నాయి బాయ్, తిరుగుతుంది. అంతా కంఫర్టబుల్గా? మన వాళ్ళంతా నీ చుట్టూ పరిగెడుతున్నట్టుందా? పరిగెత్తలే బాయ్, జైంట్ వీల్. 5, 4, 3, 2, 1. స్లోగా. తిక్కగున్నదే ఏ తిక్కు నాకు ఎక్కనున్నదే. చేతులు బ్యాక్, నోటితో గ్లాసులు తీసి ఉంటుంది. నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే. వెరీ గుడ్ బాయ్, అంతే అంతే. క్లిష్ట పరిస్థితుల్లో సూపర్, వెల్ డన్ భయ్యా, చాలా బాగా కుదిరి. కాదు ఇంకా ఊగుతున్నావు, ఆ తిరిగి అంతకు బానే ఉంది. ఆపగానే చాలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళావు. అప్పుడు నీ మానసిక పరిస్థితి ఏంటి? రాత్రి 3 వేస్తే చాలా బాగా ఆడావు, ఫాస్ట్ గా ఆడావు. ఇంకా కొంచెం తిరుగుతున్నట్టుంది, నాకు అర్థం అవుతోంది. ఇది భయంతో కూడుకున్న నీరసం వల్ల వస్తున్నావు అది. అబ్బా పిండేసావు, వెల్ డన్. 3, 2, 1 గో. అంత ఓకే కదమ్మా? హుసేన్ సాగర్ కనబడుతుంది ఇక్కడ. హుసేన్ సాగర్ కనబడుతుంది. హుస్సేన్ సాగరా? పక్కన బుద్ధుడు ఏమైనా ఉన్నాడమ్మా? నువ్వే. చిన్నప్పుడు ఇంటి అమ్మో అది ఏంటి అర్థమయ్యేది కాదు. రోజు పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చూడ. అయ్యో మర్చిపోయా, మాట్లాడదాం మీ గురించి మర్చిపోయా. అమ్మోయ్ కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే కోడి రవలిరా. 5, 4 అయ్యో అమ్మడు కుమ్ముడు కదా, బయలుదేరు మరి. ఏంటిది? మెల్లగా నాన్న, గ్లాస్ దెబ్బ తగిలింది.
పట్టుకోలేదు దానికి తెలుగు రాదు, దానికి తెలుతో మా తెలుగులో మాట్లాడు దాంతో. అయ్యే ఆగాగంట ఫాట్మెంట్ కూడా ఫీట్మెంట్ తీసి ఫాట్మెంట్ చూడ లబ్బి ఫాట్ 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 అనుకుంటా. అబ్బా మళ్ళీ చేశారు. పిఠాపురం ఆర్కెస్ట్రా వారి తరఫు నుంచి కోడి రవలి గారి కోసం మంచి సాంగ్. వెరీ గుడ్, సూపర్. అయ్యా ఏం చేసావు అక్క? ఎనక్కి తిరిగి చూసుకోవడానికి కూడా లేకుండా చేశావు. వెరీ గుడ్, వెల్ డన్, చాలా బాగా ఆడారు, సూపర్. వెరీ గుడ్, సూపర్ గా ఆడారు ఇద్దరు. ఈవిడ కూడా కుర్చీ ఆపిన తర్వాత అని చెప్పి ఆవిడ అందరినీ ఆపి ఒక్కతే నడుచుకుంటుంది. ఎవ్వరు రాలేదమ్మా నీ దగ్గరికి, బట్ చాలా బాగా చేశారు. ఈవిడ హుస్సేన్ సాగర్ కనపడడం ఏంటో నాకు అర్థం కాల. సో మీ ఇద్దరులో రామరాజ్ ధోతీస్ అండ్ షర్ట్స్ ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ పోల్కి వెళ్తుంది కోడి రవల రామచంద్రన. 3, 2, 1 and the winner is ఏం తింటున్నావు అని మింగేసింది ఆవిడ. అండ్ ద విన్నర్ ఇస్ కోడి రవలి. ₹5,000 గిఫ్ట్ వోచర్ గెలుచుకున్నారు మీరు. కంగ్రాచులేషన్. మీరు ఎప్పటికైనా ఇప్పుడు కానిస్టేబుల్ ట్రై చేస్తున్నారు, అండ్ దాని తర్వాత ఎస్ఐ, సిఐ, టీజీ, ఐజీ, కమిషనర్, సో అలాంటి పెద్ద పెద్ద పోస్టులు ఏమున్నా సరే అక్కడ దాకా మీరు రీచ్ అవ్వాలని మేము అంతా కోరుకుంటాం. ఆల్ ది బెస్ట్. మనకు అలాంటి వర్కౌట్ కానీ కావు కాబోయ్యా, అలాంటివి ఏమీ కాకుండా ఇంకేదైనా కుదిరితే ఏదో ఒకటి. ఓకేనా? సో అందరికి ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బాయ్, థ్యాంక్ యూ. వచ్చింది తర్వాత బి వస్తుంది. మా డాడీ ఒకసారి ఆఫీస్ నుంచి వస్తే మా మమ్మీ నీళ్ళు వేడి చేయమని చెప్పింది. నేను వాటర్ తీసుకెళ్లి ఎండలో పెట్టేసి వచ్చిన. డబ్బులు ఇచ్చా మరమ్మని. మా అమ్మ చింతపండు రసం తీసి చింతపండు రసం తీసి ఇవ్వమని చెప్తే చింతపండు పిండి రసం పడేసి చింతపండు ఇచ్చిన. మమ్మ ప్రామిస్ నీకని అర్థమైంది, నువ్వేం చెప్పావు?